నమస్కారం అందరికీ నా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం అమెరికాలో చాలా పాపులర్ అయిన ద హోమ్ డిపార్ట్మెంట్ స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇంటికి అవసరమైన కన్స్ట్రక్షన్, రెనోవేషన్ మరియు హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రోడక్ట్స్ చాలా వెరైటీస్ అయితే అందుబాటులో ఉంటాయి. ఈరోజు మనం ముఖ్యంగా ఇంటికి ఉపయోగపడే కొన్ని ఇంట్రెస్టింగ్ సెక్షన్స్ చూడాలని ఈ ద హోమ్ డిపోర్ట్ షాప్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు ఒకలాంటివి మిషన్స్, వెహికల్స్, తర్వాత ఇవైతే చిన్న చిన్న ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు కార్పెట్స్, రెడీమేడ్ కిచెన్ క్యాబినెట్స్, విండోస్, ప్యానల్స్, ట్యాప్స్, డోర్స్, లైట్స్ మరియు ఫ్యాన్స్ని అయితే చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా మనము ఈ స్టోర్ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా ఎంత అంటే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ హోమ్కు అవసరమైన హౌస్ కన్స్ట్రక్షన్స్ అవసరమైన ప్రతి టూల్ ఇక్కడైతే దొరకడానికి అవకాశంగా కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా రకాల కార్పెట్స్ అయితే ఉన్నాయి. కార్పెట్స్ అనేది ఇంట్లోకి, రూమ్కి మంచి లుక్ ఇవ్వడమే కాకుండా ఫ్లోర్ మీద కంఫర్టబుల్గా ఫీలింగ్ కూడా ఇస్తుంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్ లేదా ఇంట్లో ఏ రూమ్కి కార్పెట్ కావాలన్నా మన రూమ్ సైజ్కి తగ్గట్టు డిఫరెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చును. ఇక్కడ డిజైన్స్, ప్యాటర్న్స్ మరియు సైజులో చాలా వెరైటీస్గా కనిపిస్తున్నవి. ఇన్ని కలర్స్ కూడా చాలా డిఫరెంట్స్ అయితే కనిపిస్తున్నవి. వీటిని మనకు కావాల్సిన సైజులో సెలెక్ట్ చేసుకోవడానికి కార్పెట్లు అవకాశంగా ఉన్నవి. ఇలా కలర్స్ కూడా కనిపిస్తున్నవి. నెక్స్ట్ మన ఇంటి ఫర్నిచర్, కిచెన్ క్యాబినెట్స్ అయితే నేను కొన్ని చూశాను, చాలా బాగా అనిపించినవి. ఈ అమెరికాలో హౌస్లో కిచెన్ క్యాబినెట్లో కూడా చాలా ఇంపార్టెంట్స్. ఇక్కడ అవి రెడీమేడ్గా కూడా ఈ క్యాబినెట్స్ను రెడీ చేసి పెట్టడం జరిగింది. కిచెన్ సెక్షన్లో ఇక్కడ ఈ సెల్ఫ్స్ తర్వాత ఇంట్రెస్ట్గా అనిపించింది. రెడీమేడ్ కిచెన్ క్యాబినెట్స్ ఇవన్నీ కూడా ఇంట్లో కిచెన్ రెనోవేషన్ చేయాలనుకునే వారికి ఇవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. డిఫరెంట్ సైజెస్ మరియు డిఫరెంట్ డిజైన్లో క్యాబినెట్ అందుబాటులో అయితే ఉన్నవి. కిచెన్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ కదా. ప్లేట్స్, గ్లాసెస్, కుకింగ్ ఐటమ్స్, గ్రోసరీస్ మరి ఇతర కిచెన్ యాక్సెసరీస్ పెట్టుకోవడానికి క్యాబినెట్స్ ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తాయి. రెడీమేడ్ క్యాబినెట్స్ ఉండటం వల్ల మనకు కావాల్సిన డిజైన్ ముందుగానే చూసి సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కిచెన్ మొత్తం ఎలా కనిపిస్తుంది అనే క్యాబినెట్ డిజైన్స్ మీద కూడా చాలా డిపెండ్ అవుతుంది. సింపుల్ డివిజన్ కావాలనుకునే వాళ్ళకు ఒక టైపు, మోడర్న్ కిచెన్ లుక్ కావాలనుకునే వాళ్ళకు ఇంకొక టైపు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నవి ఇక్కడ. ఇప్పుడు మనము కిచెన్లో మరో ముఖ్యమైన క్యాబినెట్ని అయితే చూడబోతున్నాము. ఇవన్నీ కూడా మనము నచ్చితే వీళ్ళు ఆర్డర్ ఇస్తే కిచెన్స్ క్యాబినెట్స్ రెడీగా తయారు చేసి మన ఇంట్లో పెట్టడానికి అవకాశంగా కనిపిస్తున్నది. ఇవైతే నాకు చాలా నచ్చినవి. మనము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇలా మనం ఆర్డర్స్ ఇచ్చేసి మనము క్యాబినెట్లను కూడా తయారు చేసుకుంటే వాళ్ళే వచ్చి ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యూఎస్ఏలో మెయిన్గా కిచెన్ క్యాబినెట్స్కే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు మనము విండోస్కు ఉపయోగించే ఈ ప్యానెల్ సెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ విండోస్కి సంబంధించిన డిఫరెంట్ ప్యానెల్స్ ఆప్షన్స్ అయితే ఉన్నవి. విండో అనేది ఇంటికి వెంటిలేషన్ మరియు నేచురల్ లైట్ కోసం మాత్రమే కాకుండా ఇంటి ఓవరాల్ అపిరెన్స్కి కూడా ఇంపార్టెంట్. కాబట్టి విండోకి సరిపోయే ప్యానెల్ లేదా కవరింగ్ సెలెక్ట్ చేసేటప్పుడు సైజు, డిజైన్, కలరు కూడా కన్సిడర్ చేయాలి. ఇక్కడైతే డిఫరెంట్ వెరైటీస్ చూసే అవకాశం అయితే ఉన్నది. మనము లివింగ్ రూమ్కి ఒక డిజైను, బెడ్రూమ్కి మరో డిజైన్, కిచెన్కి ఇంకో ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చును. ఈ హోమ్ డిపోట్లోనైతే చాలా డిఫరెంట్ విండోస్ ప్యానెల్స్ అయితే మనకి ఇక్కడ
కనిపిస్తున్నవి. ఇది చాలా పెద్ద స్టోరు. ఇక్కడ ఈ మాల్ విజిట్ చేసినట్లయితే మనకు హౌస్ కన్స్ట్రక్షన్స్కి అవసరమయ్యే చిన్న స్క్రూ నుంచి కూడా పెద్ద ఐటమ్స్ కూడా ఈ స్టోర్లో అయితే నేను గమనించాను. మీరు ఇవైతే కార్పెట్స్. ఈ కార్పెట్స్ కూడా చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నవి. మన ఇంటికి రూమ్కు ఏ సైజు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే గ్రీన్, ఎక్కువగా బాల్కనీలో యూజ్ చేస్తారు. న్యాచురల్గా మనము గ్రీనరీ లాగా ఉంటుంది. ఈ కార్పెట్స్ కూడా పెద్ద కార్పెట్స్ కూడా కావాలని అంటే మనము ఈ స్టోర్లో సెలెక్షన్ చేసుకోవచ్చును. ఈ స్టోర్ అయితే చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నవి. నేనైతే చాలా ముఖ్యమైన విషయాలను మాత్రమే ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే లెంతీ వీడియో అవుతుందని. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మీకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత సమాచారం అయితే మీకు ఈ హోమ్ డిపోలో కనబడుతుంది. ఇక్కడ ఈ ట్రెడిషనల్ డిజైన్తో పాటు మనకు మోడర్న్ స్టైల్ కూడా వస్తువులు అయితే ఉన్నవి. ఇదంతా కూడా మన ఈ సెక్షన్ ఫ్రిడ్జ్లు, తర్వాత ఇవి కూడా ఉన్నవి. ఇదంతా కూడా క్యాబినెట్ సెక్షన్, ఇదంతా డోర్స్ సెక్షను. డిఫరెంట్ ఆఫ్ డోర్ స్టైల్స్ కూడా ఇక్కడ మనకైతే కనబడుతున్నవి. ఇంటీరియర్ డోర్స్, డిఫరెంట్ రూమ్ అప్లికేషన్స్, డోర్స్లో కూడా చాలా వెరైటీస్, తర్వాత క్యాబినెట్లో చాలా వెరైటీస్ అయితే కనబడుతున్నవి. యూఎస్ఏలో ఎక్కువగా కిచెన్ క్యాబినెట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు మిగతా అన్నీ కూడా బట్టలు వాటికి క్లాజెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇవన్నీ కూడా విత్ గ్యాస్ స్టవ్తో క్యాబినెట్లను క్యాబినెట్ డిజైన్స్ అయితే మనకు చూస్తున్నాము. డిఫరెంట్ క్యాబినెట్ డిజైన్స్ ఇక్కడ డిఫరెంట్ కంపెనీ వాళ్ళే కూడా అయితే ఇక్కడ ఎక్కువగా ఉన్నవి. న్యాచురల్గా మంచి టేక్ వుడ్తో తయారు చేసినట్టుగానే ఈ కిచెన్ క్యాబినెట్స్ ఉన్నవి. నెక్స్ట్ ట్యాప్ సెక్షన్. ఇప్పుడు ఇంటికి కిచెన్కి అందమైన ట్యాప్స్ ఎంత అందంగా, తర్వాత ఎంత ఉపయోగకరంగా పెట్టుకుంటే అంత బాగుంటుంది. కాబట్టి మనకు అందుబాటులో మన బడ్జెట్లో కూడా ఈ ట్యాప్ సెక్షన్స్ అయితే ఉంటుంది. మన బడ్జెట్ని బట్టి మనం ట్యాప్ సెలెక్షన్ చేసుకోవచ్చును. కొంచెం ఖరీదుగా ఉన్నట్లయితే యూస్ఫుల్గా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు అవసరమైన ట్యాప్స్ని సెలెక్షన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్యాప్స్ అయితే ఉన్నవి. ముఖ్యంగా ఇవి ఈ బ్రాస్ ట్యాప్స్ అయితే నేను ఈ మధ్యనే చూడడం జరిగింది. చాలా బాగా అనిపించినవి. మన హౌస్కు ఏ ట్యాప్ సూట్ అవుతుంది, మన బడ్జెట్కి ఏ ట్యాప్స్ సూట్ అవుతుంది అనే విషయాల్లో అయితే ఈ ట్యాప్స్ మనము సెలెక్షన్ చేసుకోవచ్చును. ఇండియాలో కూడా నెంబర్ ఆఫ్ ఈ మధ్యలో మంచి ట్యాప్స్ అయితే మనము హౌస్లో పెట్టిస్తున్నాము. ఈ ట్యాప్ సెక్షన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే అన్ని వెరైటీస్ ఒక దగ్గర ఉన్నవి. మనకు నచ్చిన వెరైటీని సెలెక్షన్ చేసుకోవచ్చును. డైరెక్ట్గా మనము ఏ ట్యాప్ ఏ విధంగా వర్కింగ్ చేస్తుందనే విషయం కూడా చూసుకొని చేసుకోవచ్చు. ఇది కోహిలర్ కంపెనీ ఉన్నట్టుంది, ఇది ఫేమస్ కంపెనీ. నెక్స్ట్ ఇవన్నీ కూడా మన బాత్రూంలో ఉపయోగించే ఐటమ్స్. ఇవన్నీ కూడా కొత్తగా హౌస్ బిల్డింగ్ చేసుకునే వాళ్ళు లేదా ఇంటిని రీమోడల్ చేసుకునే వాళ్ళకైతే ఈ సెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. రకరకాలైన ఐటమ్స్ అయితే ఈ సెక్షన్లో మనకి కనబడుతున్నవి. కొంచెం ఇది లెంతీ అనిపించింది, కానీ నాకు ఈ డిఫరెంట్ ఆఫ్ ట్యాప్స్ చూసినప్పుడు ఈ వీడియో కొంచెం లెంతీ అయినా పర్వాలేదు, ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనైతే ఈ మొత్తాన్ని వీడియో తీయడం అయితే జరిగింది. మీకు తప్పనిసరిగా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నెంబర్ ఆఫ్ ఐటమ్స్, బాత్ కానీ ట్యాప్స్ కానీ నెంబర్ అయితే ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి కనబడుతున్నవి.
ఇంకా చాలా ఐటమ్స్ అయితే మన హౌస్ కన్స్ట్రక్షన్ అవసరమైనవి కూడా నేను వీడియో తీశాను. మీరు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా పూర్తి వీడియోని అయితే చూడండి. ముఖ్యంగా ఫోన్లో కంటే కూడా మనము టీవీలో కనుక చూసినట్లయితే ఈ వీడియో చాలా బాగా వస్తుంది. ఇవంతా కూడా వుడెన్ సెక్షను. మనకు ఇండియాలో అయితే సపరేట్గా వెళ్తాము, కానీ ఇక్కడ ప్రతిదీ కూడా ఒకటే స్టోర్లో లభిస్తుంది. ఇవన్నీ వుడెన్ ప్లాంక్స్ సైజుల వారీగా అయితే ఉన్నవి, ఇంకా చాలా ఉన్నవి. నేను కొద్ది మాత్రమే తీసినాను. ఇలా మనకు నచ్చిన వుడెన్ ప్లాంక్స్ని తీసుకొని మనకు నచ్చిన ఐటమ్స్ని కూడా రెడీగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సైజుల వారీగా అయితే కట్ చేసి పెట్టి ఉన్నవి అంత వుడ్. చాలా పెద్ద స్టోర్ ఇది. నేనైతే ఇప్పుడు డోర్స్ సెక్షన్కి అయితే వచ్చాను. డిఫరెంట్ టైప్ అయితే డోర్స్ ఉన్నవి, విత్ గ్లాస్ డోర్స్. చాలా మంచిగా అనిపించినవి అన్నీ కూడా. మనకు పైన కూడా డోర్ సెక్షన్ ఇదంతా కూడా డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ డోర్స్ అయితే కనబడుతున్నవి. ఈ డోర్స్ కూడా మనకు నచ్చిన డోర్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు సెలెక్షన్కి అయితే ఈ స్టోర్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. హౌస్ రెనోవేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం షాపింగ్ చేసినట్లయితే ఇలాంటి స్టోర్లో డిఫరెంట్ ఆప్షన్స్ కంపేర్ చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్షన్ చేసుకోవచ్చును. ఇవన్నీ విండోస్, తర్వాత డోర్స్, చాలా పెద్ద సెక్షను. నేనైతే ఓన్లీ ఒక 5% కూడా అయితే వీడియో తీయలేదు. కొంచెం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోను చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఆఫ్ డోర్స్ చాలా బాగున్నవి. ముఖ్యంగా ఈజీగా సెలెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నవి. దాని మీదనే రేట్స్ కూడా చాలా కనబడుతున్న డోర్స్ రేట్స్ని బట్టి మన బడ్జెట్ని బట్టి మనం ఇక్కడ డోర్స్ని సెలెక్షన్ చేసుకోవడానికి అవకాశం. యూఎస్ఏలో హౌసింగ్ మనము కట్టించుకోవడానికి అవకాశమైన డోర్స్ అన్నీ కూడా చాలా బాగున్నవి. ద హోమ్ డిపోట్ ఇది. షాప్లో మనము సెట్ చేసినప్పుడైతే ఇది కూడా ఒక చాయిస్ కింద చూసుకోవచ్చును. చాలా మంచిగా ఉంది. చాలా పెద్ద షాప్స్. ఇవన్నీ విండోస్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా హౌసింగ్కి ఎన్ని ఐటమ్స్ అవసరం ఉంటాయో అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ రెడీమేడ్గా దొరుకుతున్నవి. అవి పైన అయితే గరాజ్కి సంబంధించినవి. ఆ గరాజ్ కూడా ఇలాంటి డిజైన్స్ మనం సెలెక్షన్ చేసుకుంటే కార్ పార్కింగ్ చేసే గరాజ్ చేసుకోవచ్చు. నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇవి నేనైతే ఇప్పుడు లైట్ సెక్షన్కి వచ్చినాను. చాలా బాగా అనిపించినాయి ఈ లైటింగ్ సెక్షన్స్ అయితే. చాలా వెరైటీస్ ఆఫ్ లైట్స్ అయితే ఇక్కడ ఉన్నవి. ఇంటికి అందము లైట్సే కదా. ఈ లైట్స్ని మనము రకరకాలుగా కూడా సెలెక్షన్ చేసుకోవచ్చును. చాలా బాగున్నవి. ఎలాంటి లైట్స్ అయినా కూడా ఇక్కడ దొరకడానికి అవకాశం ఉన్నవి. సీలింగ్ లైట్స్, కిచెన్ లైట్స్, తర్వాత ఫ్యాన్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాన్లు కూడా ఉన్నవి. ఇక్కడ ప్రతి ఫ్యాన్కి ఎక్కువగా లైట్ ఉంటుంది. అట్లా లైట్ ఉన్న ఫ్యాన్స్ని ఎక్కువగా ఫిట్టింగ్ చేయడం అయితే నేను గమనించాను. ఇక్కడ కూడా ప్రతి ఫ్యాన్కు లైట్